హాయ్ హలో నమస్తే. ఈ ప్రవీణ్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒకటి అది రోడ్డు పక్కన నిలబడ్డటువంటి ఫోటో ఒకటి కనిపిస్తుంది. ప్లస్ ఏదో వైన్ షాపులో మందు కొంటూ ఉన్నట్టుగా కొన్ని సీసీటీవీలు కొన్ని టెలివిజన్ ఛానల్స్లో అవి రన్ అవుతున్నాయి. ఓకే, మరి అవి ఎవరు లీక్ చేస్తున్నారు, ఎవరు దాన్ని బయట పెడుతున్నారు అనేది మనకి ఇంకా తెలీదు. పోలీసులు బయటకు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టీం చెప్పేంత వరకు మీరు సహనంగా ఉండటం బెటరు. ఓకే, ఇది ఫోటో ఒకటి తిరుగుతుంది. ఇక్కడ ప్రవీణ్ కూర్చున్నట్టుగా, అక్కడేమో వైన్ షాపులో మందు కొంటున్నట్టుగా అది ఒకటి సోషల్ మీడియాలో అయితే తిరుగుతుంది ఒక వీడియో. ఓకే, అంటే పోలీసులు బయటకు వచ్చి ఇది కన్ఫర్మ్ చేసేంత వరకు వాటిలో అది జెన్యూన్ వీడియోసా, లేదంటే ఏమన్నా ఏఐ జనరేటెడ్ వీడియోసా, లేదంటే ఇప్పుడు అతను మందు షాప్ కొంటున్న వ్యక్తి ఇట్లా ఫోన్తో పే చేసినట్టుగా కనిపించింది. సో ఆ ఫోన్తో పే చేసిన కనిపించింది కాబట్టి మరి అది ఆ ఫోన్కి మెసేజ్ వచ్చింది కదా, అమౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫై చేయాల్సి వచ్చింది, ఫోన్కి మెసేజ్ వచ్చింది, అమౌంట్ కట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి, ఎందుకంటే ఫోన్పే ద్వారా పంపించాడు కాబట్టి అవన్నీ వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనం విల్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇది 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 తిరుగుతుంది కాబట్టి మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మోరోవర్ పాస్టర్ ప్రవీణ్ తాగేటువంటి అలవాటు ఉంటే కనీసం ఏ ఒక్క ఫ్రెండ్ కన్నా తెలిసి ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో కనీసం ఒక్కరికన్నా తెలిసి ఉండేది, అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా పసిగడతారు కదా ఏదో ఒక రోజు తాగే అలవాటు ఉంటే. మరి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరినీ పోలీసులు ఎలాగో పిలిచి విచారిస్తారా, తనకు తాగే అలవాటు ఉందా, నిజంగా తాగుతాడా అని, ఇవన్నీ కూడా. కాబట్టి పోలీసులు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు లెట్ us నాట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ ఓవర్లుక్ చేయటమే బెటర్ అని నా ఉద్దేశం. ఈ లోపు ఏంటి అని అంటే దెర్ ఈజ్ అ మెసేజ్. ఈలోపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మా ఛానల్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, రిలీజియస్ గొడవలు అనేవి అది ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు. రిలీజియస్ గొడవలు అనేవి 2 మతాలు కానీ 3 మతాల మధ్య కానీ గొడవలు రావచ్చు. వాటిలో ఇప్పుడు నేను హిందూ మతానికి సంబంధించిన వాళ్ళకి ఏమైనా బోధించామంటే నువ్వెవడరా చెప్పడానికి అని అంటారు. ఓకే, హిందూ మతస్థులకి ఎవరికైనా నేను బోధించడానికి ట్రై చేస్తే నువ్వు ఎప్పుడు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు, బీజేపీని విమర్శిస్తూ ఉన్నావు, సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఉన్నావు, నువ్వెవడరా మాకు నీతులు చెప్పడానికి అని అనవచ్చు. ఓకే, నేను అందుకని ఎక్కువగా హిందువులకి చెప్పడం కంటే కూడా కొద్దిగా గొప్ప క్రిస్టియన్స్కి చెప్పడానికే ఇష్టపడతాను. ఎందుకంటే మీరు కొద్దిగా కనీసం నా మాట వింటారేమో అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు క్రైస్తవులకి మనం నా సలహా ఏంటంటే, మత అసహనంతో ఏ దేశము అభివృద్ధి చెందలేదు. నాకు ఇది ఒక అతను మెసేజ్ పంపించాడు, అది మీకు చదువుతున్నా. ఈ మాటలు నా మాటలు కాదు, ఒక వ్యక్తి ఇది పంపించింది మీకు చదువుతున్నాను, మీకు చెప్పమన్నాడు. ఇది తను వర్కౌట్ చేసి తన మైండ్లో ఉన్నది మీకు చెప్పమన్నాడు, మీకు చెప్తాను. ఓకే, ప్రియమైన తెలుగు ప్రజలారా, మత అసహనంతో ఏ దేశము అభివృద్ధి చెందలేదు, నిలబడలేదు. మత విశ్వాసాలతో నాశనమైన ఎన్నో దేశాల కథలు మనకు తెలుసు. మత విశ్వాసాల మీద దేశాలే అన్యాయం అయిపోయినాయి, కొట్టుకు చేస్తున్నారు. ఎకానమీ డౌన్ అయిపోయి ఇప్పటికి కూడా కొన్ని 20-30 సంవత్సరాలకు కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కేవలం మతం మీద నాశనం అయిపోయినాయి అన్నమాట. అలాంటి దారిని మనం అనుసరించాలనుకుంటున్నామా? మన రాష్ట్రాల్లో అల్లర్లతో నిండిన ప్రాంతాలుగా మార్చాలనుకుంటున్నాము. ఇది మన భవిష్యత్తును, మన సమాజాన్ని హాని చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే మన ఆధ్యాత్మిక శక్తిని, సహనాన్ని, సామరస్యాన్ని నిరూపించాల్సిన సమయం అని క్రిస్టియన్స్కి చెప్తున్నాడు. ఇది పంపించిన వ్యక్తి నా క్రిస్టియనే పంపించాడు. కొద్దిగా మన సమాజానికి చెప్పమన్నాడు. ఓకే, అది మీకు చెప్తున్నాను. ఓకే, అతను క్రిస్టియన్స్కి ఏం చెప్తున్నాడంటే, మీ ఆధ్యాత్మికత శక్తిని, సహనాన్ని, సామరస్యాన్ని నిరూపించాల్సిన సమయం ఇది.
ఈ టైంలో మీరు చాలా సహనంగా ఉండాలి. ఇప్పటివరకు ఏం జరిగిందో అది తిరిగి సాధ్యపడదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పదంగా మారింది. ఇది పోలీసుల చేతిలో ఉంది. దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తు కంప్లీట్ అయ్యేంత వరకు సహనంతో ఉండండి. కొన్ని వర్గాలు వివిధ ఆరోపణలు చేయడం, మరికొందరు వారిని దూషించడం జరుగుతుంది. ఒక వర్గం బాధను వ్యక్తం చేస్తుంటే మరొక వర్గం ప్రతిఘటన చేయడం అనేది సహజంగా మారిపోయింది. అది కరెక్ట్ కాదు. ఈ విధంగా మనం పోరాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఇదంతా చూస్తూ కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకున్నాయి. ఇప్పుడు మతం ఒక్కటే అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరికో మతాల మీద విశ్వాసం ఉంది, మతం ఒక్కటే ప్రాబ్లం అయితే డిబేట్లలోకి వస్తారు. దెర్ ఇస్ ఓన్లీ ఇష్యూ ఆఫ్ రిలీజియన్, ఫిలాసఫీ, కాన్సెప్ట్. వాళ్ళు ఏం చేస్తారు? డిబేట్ చేస్తారు. ఇది మీ మతంలో ఇది ఉంది, మా మతంలో ఇలా ఉంది, మీ మతంలో ఇలా ఉందని డిబేట్ చేస్తారు. కానీ అల్లర్లకి, గొడవలకి, విధ్వంసాలకి వెళ్ళరు. విధ్వంసం, అల్లర్లు, గొడవలకి వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే ఏదో సమ్ సెల్ఫిష్ మోటివ్ బిహైండ్. అది పొలిటికల్ గెయిన్ కోసం కానీ, లేదంటే వాళ్ళు నాయకులుగా ఎదిగి ఏదో ఫండింగ్ తెచ్చుకోవడానికి కానీ, ఏదో ఒకటి అండి. ఇది సెల్ఫిష్ మోటివ్ అనేది లేకపోతే ఈ మత గొడవలు రావు. ఓకే, ఓన్లీ రిలీజియను కాన్సెప్ట్, తన ఇండిపెండెంట్ ఒపీనియన్ అయితే వాళ్ళు డిబేట్ చేస్తారు అంతే. దట్స్ ఆల్. ఒక ముస్లిం, క్రిస్టియన్ పక్కన కూర్చుంటే ఆ ఖురాన్లో ఏముంది, బైబిల్లో ఏముందని డిబేట్ చేస్తాడు. ఒక హిందూ, క్రిస్టియన్ పక్కన కూర్చొని మీకు హిందూ మతంలో ఏముంది, బైబిల్లో ఏముందని డిబేట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఎవరి దారిని వెళ్ళిపోతారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటారు. ఓకే, ఇది మతాల మధ్య జరిగేటువంటి ఇష్యూ. బట్ ఇది అల్లర్లుగా సృష్టించబడుతుందంటే బిహైండ్ ఏదో మోటివ్ ఉన్న వాళ్ళు ఎంటర్ అయితేనే ఈ భయంకరమైన గొడవలు మొదలవుతాయి. కాబట్టి దీనికి క్రిస్టియన్సే సహనంతో ఉండాలి. ఎందుకంటే మీ బైబిల్లో అదే కదా చెప్తుంది. మన బైబిల్ ఈజ్ సేయింగ్ దాట్, క్రిస్టియన్స్కి చెప్పేదంటే బైబిల్ డజంట్ గివ్ యూ పర్మిషన్ టు గో ఫర్ వైలెన్స్. అది మీకు కూడా తెలుసు. ఓకే, వైలెన్స్కి వెళ్ళటానికి బైబిల్ ప్రకారం మీకు పర్మిషన్ లేదు. యేసుక్రీస్తునే సిలువ వేసి చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు కదా. తనేమి ప్రతి సవాళ్ళు విసరలేదు కదా. ఓకే, బట్ కాకపోతే ధైర్యంగా ఉన్నాడు. బీ బోల్డ్. ధైర్యంగా ఉండటం వేరు, హింస చేయటం వేరు. మనం హింసాత్మకమైనటువంటి విషయాలు మీరు దూరంగా ఉండాలి క్రిస్టియన్స్ అనేది ఇదిగో ఒక క్రైస్తవ సహోదరుడు పంపించి మీకు చెప్పమన్నాడు, మీకు చెప్తున్నాను. ఓకే, మీరు ఎంత ఆగ్రహంతో వ్యవహరిస్తే అంత నష్టపోతారు. మిమ్మల్ని ఆగ్రహాన్ని ప్రేరేపించేవారు ఉన్నారు, కానీ మీరు సహనం కోల్పోతే చివరికి రాజకీయంగా, సామాజికంగా ఓడిపోవడం మాత్రమే మిగులుతుంది. చాలామంది క్రైస్తవులు ఏంటంటే మీరు ఒక పొలిటికల్ స్టేజ్లోకి వెళ్ళి అక్కడ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మీరేదో సమాజాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీకు ఒక ఎయిమ్ ఉన్నప్పుడు, అది పొలిటికల్గా ట్రిగ్గర్ అయినప్పుడు మీరు గొడవల్లోకి వెళ్తే మీరు ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు మీరు అనుకునేది మీరు సాధించలేరు. కాబట్టి తగ్గండి అని అంటున్నాడు. ఓకే, ఈ విధమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది క్రిస్టియన్స్ ఇవి మాట్లాడుతున్నారు. ఏమని, మేమేంటో చూపిస్తాము, మా శక్తి ఏందో చూపిస్తాము, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తారా, ఖబర్దార్ అని చెప్పి క్రిస్టియన్స్ సోషల్ మీడియాలో కొడుతున్నారు. మేము ప్రభుత్వాలని, పోలీసులను, కోర్టులను వంగబెడతాము అని ఎవరో క్రిస్టియన్ అన్నాడట. మేము తలుచుకుంటే ప్రభుత్వాలని, పోలీసుల్ని, కోర్టులని వంగబెడతాం అన్నాడట. మేము ఈ కేసును మళ్ళీ విచారణ చేయిస్తామన్నారట. మేము తర్వాత ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటాము అని రాజకీయ పార్టీలను బెదిరించడం, 1,00,000 ప్రవీణ్లు పుట్టుకొస్తారు అని సవాళ్ళు చేస్తున్నారట. ఎవరో మా దేవుడు ప్రతీకారం తీసుకుంటాడని ఇట్లాంటి మాటలు మొత్తం కూడా చేస్తున్నారట సోషల్ మీడియాలో. ఇది ఇంకా ట్రిగ్గర్ చేస్తాయి. ఇప్పుడు అవతల ఉన్నటువంటి హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ మీరు ఎవరినైతే సవాల్ చేస్తున్నారో అది ఇంకా ట్రిగ్గర్ చేస్తాయి. బైబిల్ అదంతా చెప్పలేదు కదా. యువర్ బైబిల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, రైట్? ద బైబిల్ డజంట్ గివ్ ఎనీ పర్మిషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. యూ ఆల్ నో దట్. ఓకే, క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా హింసని కోరుకోనప్పుడు మరి ఈ స్టేట్మెంట్లన్నీ ఎందుకు అనవసరంగా అంటాం? ఇప్పుడు ఈ స్టేట్మెంట్లన్నీ ఎందుకు? మేమేందో చూపిస్తాము, మా తడాకి ఏదో చూపిస్తాము, తొడలు కొడతాము, మేము ఒక్కసారి బైబిల్ని పడబెడితే 100 మంది నరికేస్తాం. ఇవన్నీ అనవసరం కదా. ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలన్నీ తను సోషల్ మీడియాలో చూసి మీకు చెప్తున్నాను. దయచేసి మీరు అవన్నీ చేయకండి. మీరు ద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అది మీ మతానికి గౌరవం తక్కువ చేస్తుంది. నేను దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ రిలీజియన్. ది fundamental base point of your Christianity is బీయింగ్ పేషెన్స్తో ఉండటం,
జాలి, దయ, కరుణ ఇదే కదా ఫండమెంటల్ బేస్, పునాది అదే కదా క్రిస్టియానిటీకి. బట్ మీరు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి సవాళ్ళు ఇవన్నీ కూడా మతానికి డిగ్రేడ్ చేస్తాయి, మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి తను చెప్తున్నాడు. ఓకే, మీ బైబిల్ ఏం చెప్తుంది? నీ శత్రువుని 70 to 700 టైమ్స్ క్షమించమని చెప్తుంది. మీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రతీకారానికి తావు ఇవ్వకండి, దేవుడు న్యాయాన్ని తీర్చుతాడు, శాంతిపరులు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు అని చెప్పి ఆయన ఏదో కొటేషన్ రాశారు. ఓకే, ద్వేషపూరిత ప్రసంగాలను పోస్ట్ చేయడం దయచేసి క్రిస్టియన్స్ మానుకోండి. ప్రవీణ్ ప్రగడాల ప్రసంగాలను కౌంటర్ మెసేజ్లు షేర్ చేయడం మానుకోండి. ద్వేషపూరిత వీడియోలను ప్రతిస్పందించడం మానుకోండి. రాజకీయంగా మిమ్మల్ని వాడుకునే వ్యక్తులకు లోబడద్దు. మౌనంగా ఉండండి, ప్రార్థనలు నిమగ్నమై ఉండండి. మీరు మౌనంగా లేకుంటే రాజకీయ పార్టీలు మిమ్మల్ని అధికారానికి ప్రమాదకరమైన శక్తులుగా చిత్రీకరిస్తాయి. మీరు సంఖ్యలో తక్కువగా ఉన్నందున మిమ్మల్ని వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో అని తను మీకు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఓకే, చర్చి సభ్యుల కోసం మీరు మాత్రమే మార్గదర్శకులు, పాస్టర్లు మీరు వారి డబ్బు మాత్రమే తీసుకుంటారు కానీ సంక్షేమ సమయాల్లో వారికి సహాయం చేయాలని పాస్టర్లని ఏదో అంటున్నాడు. ఓకే, వారిని మార్గనిర్దేశం చేయకపోతే వారు నాశనం కావచ్చు, అవకాశం ఉంది. శాంతిని ప్రోత్సహించే సందేశాలు ఇవ్వండి, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రసంగాలు మానండి. పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులకి ఏదో చెప్పారు. ఓకే, క్రైస్తవ ప్రజలకి మీరు మీ యొక్క నమ్మకాన్ని చూపించండి. యువకులు మీరు సమయంతో ఉండండి అనేది ఎంటర్ మెసేజ్ పంపించాడు. మీకు పంపిస్తున్నాను. నేను ఇంకొక అతను నాకు వీడియో పంపించాడు, అనేది ప్లే చేయండి అని అన్నారు. అది నేను మీకు ప్లే చేస్తున్నాను, చూడండి. ఇది చూస్తున్న హిందువులకి నేను చెప్పదలిచాను, ఇది సరదాగా పోయేది కాదు. వేరే మతాన్ని గాని వేరే మనుషులు గాని కించిపరిచి మాట్లాడడం అనేది చాలా అవమానీయం. అది మాట్లాడకూడదు, ఎంతకు తగదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని వీరు కూడా నీ మీద కోపంతో నీ దేవుడిని దూషించడం వలన మత విద్వేషాలు ఇక్కడ రగులుతాయి, అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ఇలాంటి దేవుడి పేరిట, మతాల పేరిట మనుషులు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టడం వలన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం? రేపు కూడా మనం ఇతర దేశాలకు కనుకొచ్చి అవడానికి మీరు పునాది వేస్తున్నారు. మీరు హిందువులందరూ కూడా దీన్ని అడ్డుకట్ట వేసి అతను ఆపకపోతే వీళ్ళు కూడా మీ దేవుడిని పెడతారు. ఏది రాధా మనోహర్ దాస్ వలన, ఒక మనిషి వలన దేవుడిని తిట్టేదాకా వస్తుంది. కాబట్టి గతంలో ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళు ఆ గ్రంథాల గురించి ఎవరికి అవగాహన లేదు సంస్కృతంలో ఉండటం వలన. ఇవాళ మిగిలిన మతాల వాళ్ళు కూడా మీ గ్రంథాలను పరిశీలించి పరిశీలి చేసి మీ దేవుడు బాగోతు మీదని బయటికి తీసుకొచ్చి ఎండగట్టడం కారణం రాధా మనోహర్ దాసే. రాధా మనోహర్ దాసు కనబడితే ఎవరో ఒకడు గాలికి దూలికి తిరిగి వచ్చి చంపుతాడు. అది క్రైస్తవ మతానికి మీరు ముడిపెడతారా? అలా కాదు. అలాంటి జరగక ముందు మనుషుల్లో ఇగో సాటిస్ఫై కాకపోతే మృగంగా మారతా. అదే ఇతను చెప్పేది ఏంటంటే, హిందూ సహోదరులకి ఇతనికి నేను అదే చెప్పాను. ఇప్పుడు నేను చెప్తే హిందువులకి నేను బోధించేటువంటి తోడిని కాదు నేను. కాబట్టి ఎవరో అతను హిందువేమో నాకు తెలియదు, తను మీకు చెప్తున్నాడు. ఓకే, అతను చెప్పేది ఏంటంటే, రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తను కూడా విపరీతమైనటువంటి కామెంట్లు చేస్తున్నాడు క్రిస్టియన్స్ మీద. అది అల్లర్లకు దారి తీస్తాయి. అల్లర్లకు దారి తీసి ఒకవేళ రాధా మనోహర్ దాస్కి క్రిస్టియన్స్ కాకుండా ఎవరితోనే గొడవ అయ్యి అతనికి ఏదో ప్రమాదం జరిగితే టక్కున అది క్రిస్టియన్స్ మీద వేసేస్తారు. అది క్రిస్టియన్స్కి ప్రమాదం అయిపోయింది. అది ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ యొక్క హత్య అనేది ఎలాగ అనుమానం వచ్చిందో, హిందువుల మీద ముస్లిమ్స్ మీద అనుమానం వచ్చిందో, అలాగే ఇప్పుడు రాధా మనోహర్ దాస్కి ఏదన్నా అయిందంటే క్రిస్టియన్స్ మీద అనుమానం వచ్చింది. అది క్రిస్టియన్స్కి ప్రమాదము. సో నేను పోలీసులకు రిక్వెస్ట్ చేసేదంటే, ఆ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తికి అతను నేను 1-2 వీడియోలు చూశాను. అతను ఏం చేస్తాను నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అతను మీరు కొద్దిగా సెక్యూరిటీ పెట్టి అతన్ని సెక్యూరిటీ ఇవ్వండి, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వండి రాధా మనోహర్ దాస్కి. ఎందుకంటే అతనికి ఏమన్నా పొరపాటున ఏమైనా జరిగిందంటే ఫస్ట్ బ్లేమ్ క్రిస్టియన్స్ మీద వేసేస్తారు. క్రిస్టియన్స్ ఏదో అతను చేశారని చెప్పేసి అది లేనిపోయిన మళ్ళీ ఇది ఒక తలకాయ నొప్పి. ఓకే, కాబట్టి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిందంటే రాధా మనోహర్ దాస్ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసి అతనికి సెక్యూరిటీ ఇవ్వండి, అతనికి ప్రొటెక్షన్ ఇవ్వండి. నేను చెప్పదలుచుకుంది అది. ఓకే, అట్లీస్ట్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇతను కూడా ఇండైరెక్ట్గా చెప్పింది అదే. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని కొద్దిగా మీరు కంట్రోల్ చేయండి హిందూ సహోదరులారా. అతను మాట్లాడే వల్ల తిరిగి గొడవలు వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఇది 2 మతాల మధ్య గొడవలు వస్తాయి. క్రిస్టియన్స్ కూడా మళ్ళీ తిరిగి మాట్లాడతారు. అతను ఏదో చేస్తున్నాడని క్రిస్టియన్స్ కౌంటర్ పేర్లు అని చెప్పేసి హిందూ మతాల మొత్తం వెతికి హిందూ మతాల్లో ఉన్నటువంటి ఆ లోపాల మొత్తాన్ని ఎత్తి చూపుతున్నారు ఇప్పుడు పాస్టర్లు యూట్యూబ్లో వీడియోలు పెట్టి. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు ఇదంతా కౌంటర్ పేరుతో ఏమైందంటే క్రిస్టియన్స్ హిందువుల మీద కౌంటర్ ఇచ్చి, హిందువులు క్రిస్టియన్స్ మీద కౌంటర్ ఇచ్చి ఇది గొడవలన్నీ లెగుస్తున్నాయి. కాబట్టి దయచేసి సంయమనంతో ఉండాలి అని
అందరికీ ఆంధ్రప్రదేశ్ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ మొత్తానికి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలేంత వరకు లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.